ఇవన్నీ చూసిన తర్వాత భయం పుడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది. నిన్న మనం చేస్తున్న ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా? బాగు చేశారా? ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు, ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది. సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది? మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడు గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? లేకపోతే ఇంకెవడన్నా గెలుస్తాడా? అందరినీ కలుపుకుందాం, కలుపుకుంటే ఏదైనా 4 సీట్లు వస్తాయని తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది. ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది. మా మార్పుల మీద, మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక యువగళం ఏంటది? యువగళమేనా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు. యువగళం రేపు ఎప్పుడు పూర్తి అవుతుందని అంటున్నారు. అవుతుందట. ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలేసి ఎదగల వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర. దాన్ని అసలు ఎవరన్నా చూశారా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు. దానిలో హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఆయన అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట. రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు? రెడ్ బుక్ 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా? రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది. అయినా ఏదో తప్పదు కదా. మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0-0 కలిస్తే 0-0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా. ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ పిచ్చి మాటలు పులివెందుల
జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, పిలువెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఊరు. అక్కడే పోటీ చేశారు, అక్కడే గెలుస్తూ వచ్చారు. చంద్రగిరిలో లాగా ఓడిపోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు, బీసీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు. లాస్ట్ టైం మీరు చూశారు కదా, ఒక్క మైనారిటీ ఉన్నాడండి క్యాబినెట్లో 5 సంవత్సరాల పాటు. ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా. మీరు ఒక విషయాన్ని గమనించండి. మార్చారు అన్నారేంటి? మారుస్తారు. మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు. ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మార్పులు ఉంటాయి చూడండి. ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు. పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి. బీసీలకు తగిన స్థానం ఉంటుంది, ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది, మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట. ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన, ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనవి చేస్తున్నాను. అదేందో మరి నాకు అర్థం కాల. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు. 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లో కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇల్లు లేదు కదా, అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు, అదంటూ ఉంటాడు. లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు. ఈవినింగ్ టైము మన ఏదది బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం ఉంది, బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్ ఉంది కదా, దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు. సరే, ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా, ఇక్కడేమో ఇంకా స్టూడియోలు లేవు కదా, అక్కడే చేసుకుంటారు. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు. వారికి ఇది స్వరాష్ట్రం కాదు. అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. వారికి ఇంట్రెస్టులు లేవు. వారికి ఇంట్రెస్ట్లల్లా ఏమిటంటే ప్యాకేజీ ఆయనకి, ఈయనకేమో అధికారం. అదేమంటున్నాడు, నిన్న ఎక్కడో చూశాను, నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు? ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు? సిగ్గుందా లేదా నీకు? ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీకి రావా? ముఖ్యమంత్రి అయితేనే వస్తావా? వాట్ ఈస్ దిస్? ముఖ్యమంత్రి అయితేనే అందరూ వస్తారా శాసనసభకి? సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు. వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు. దానికోసం భయపడి ఏమేం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్ల మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు, ఇంతకుముందు మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎవరు అక్కడ ఓటేశారా? మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా? నైతికత వాళ్ళకు ఉండాలి. నాగబాబు గారు నాకైతే తెలీదు. నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఏమంటే నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. పోలవరం గురించి కూడా మాట చెప్పాలిగా, మరి మర్చిపోయి బాగా గుర్తు చేసావు బ్రదర్. మీరేది ఏటీవీ పోలవరం గురించి మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. 72% నేను పూర్తి చేశా అని.
ఏంది 72% పూర్తి చేసి సవాల్ చేస్తున్నా. ఇవన్నీ అంకెల గారడి. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా. ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు లాగేద్దామని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది. మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సార్లు చెప్పా. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా, సవాలు చేస్తున్నా. ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు. తెలియకుండానే అంతా తెలుసని నాటకం ఆడతాడు. అంతా తెలుసని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చెప్తుంటే నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తెలిసిపోయింది. TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ వీగిపోయాయి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది. దీని మీద సవాల్ చేస్తున్నాను. చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పురంధరేశ్వరి గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి. నేను చెప్పలా, మోడీ గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, మోడీ గారు చెప్పాడు. ఏమన్నాడు? ATM లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని. ఈ ఒక్క డైలాగ్ జాలుగా పురంధరేశ్వరి గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నా. పురంధరేశ్వరి గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు. కుదర్ తల్లి. ఏదో స్వామి చెప్తారు, అక్క ఆరాటమే కానీ బావ బతకడని. వదిన